ఈ భూమి మీద ఎంతోమంది పుడుతుంటారు, గిడుతుంటారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్ర పుటల్లోకి ఎక్కుతారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి మహానుభావుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు. పురాణంలోని రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. కానీ ఏ తెలుగింటికి వెళ్ళి అడిగినా ఆ రూపాల్లో ఉన్న తారక రాముడినే చూపిస్తారు. తెలుగువారికి రాముడు ఆయనే, కృష్ణుడు ఆయనే. వెండితెరపై ఆయన చేయని పాత్ర లేదు. పౌరాణిక ఇతిహాసాల దగ్గర నుండి జానపద సాంఘిక చిత్రాల వరకు అన్నీ చేశారాయన. వెండితెరపై నవరసాలను అలవోకగా పండించగల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీఆర్. సినీ జీవితంలో నుంచి రాజకీయ చదరంగంలోకి అడుగుపెట్టి తెలుగు ప్రజలతో నీరాజనాలు అందుకున్న మహానేత ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు లాంటి వారు నిజంగా ఎలా ఉంటారో తెలియదు. కానీ ఆయా పాత్రల్లో నటించి తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారు యుగ పురుషుడు ఎన్టీఆర్. జానపదం, సాంఘికం, పౌరాణికం అనే తేడా లేకుండా అన్ని పాత్రల్లో జీవించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మలకు జన్మించారు. ఎన్టీఆర్ పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హై స్కూల్లో పూర్తి చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చేరాడు. కళాశాల విద్య కొనసాగుతుండగానే మేనమామ కూతురు బసవతారకంను వివాహమాడి గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో BA చేశారు. నాటకరంగంపై మక్కువ. ఎన్టీఆర్కు మొదటి నుంచి నాటకరంగంపై మక్కువ ఎక్కువ. విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నాగమ్మ పాత్ర చేశారు. నూనుగు మీసాలు తీసేందుకు ససేమిరా అనడంతో ఆ పాత్రలకు మీసాల నాగమ్మ అనే పేరు తగిలించారు. గుంటూరు క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు నేషనల్ ఆర్ట్ థియేటర్ను ఏర్పాటు చేసి జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం తదితరులతో చేసిన పాపం వంటి నాటకాలు ఆడారు. సినిమా రంగం వైపు సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా చేస్తున్న ఎన్టీఆర్ చెన్నై ట్రైన్ ఎక్కేశారు. తొలి అవకాశం పల్లెటూరి పిల్ల సినిమాకు వచ్చినా విడుదలైంది మాత్రం మనదేశం చిత్రం. షావుకారు చిత్రం తరువాత నివాసాన్ని చెన్నై 1000 లైట్స్ ప్రాంతానికి మార్చుకున్నారు. తిరుగులేని నటుడు. విజయవారి బ్యానర్పై వచ్చిన పాతాళ భైరవి, మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్టీఆర్ను తిరుగులేని నటుడుగా నిరూపించాయి. ఇక మాయాబజార్, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్ధం, భీష్మ, భూకైలాస్, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీర సూరకర్ణ చిత్రాలు విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి. విలక్షణ నటన. కన్యాశుల్కం, గుండమ్మ కథ, అడవి రాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్ రాముడు, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్. తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగుదేశం పార్టీ. చిత్రసీమలో నెంబర్ 1గా నిలిపిన అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని తలిచిన ఎన్టీఆర్ తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే వటవృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆంధ్రప్రదేశ్లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేశారు. అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడే కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఆయన చేసిన ప్రసంగాలు తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని నిలిపాయి. చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టి కరిపించారు. రైట్ పర్సన్ ఇన్ రైట్ టైం అనే మాటను అక్షరాల నిజం చేస్తూ రాజకీయ శూన్యతను ముందే పసిగట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచి చూపించారు. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది. ఆయన పలుకు ఓ సంచలనమై విరాజిల్లింది. ఆయన ప్రతి మాట ఓ తూటాగా, ఆయన సందేశమే స్ఫూర్తిగా జనంలోకి చొచ్చుకొని వెళ్ళింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంట ఆరాధించబడ్డ నటుడు రాజకీయ నేతగాను ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.
పేదవాడి కోసం పేదవాడి కడుపు నింపే ₹2 కిలో బియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్ తదితర ప్రజాకర్షక ప్రజా సంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆడిన మాట తప్పని అన్న ఎన్టీఆర్ అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. నాదెండ్ల భాస్కర్రావు నుంచి వెన్నుపోటు ఎదుర్కొన్న ఎన్టీఆర్ మరోసారి ప్రజా తీర్పు కోరి తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అధికారం చేపట్టిన నాటి నుండి ఏదైతే చెప్పారో అదే చేసి చూపారు. తప్పుడు వాగ్దానాలు, తప్పించుకునే ధోరణి ఆయన పాలనలో ఏనాడూ దరిచేరనివ్వలేదు. పేదవాడే నా దేవుడు, సమాజమే నా దేవాలయం అంటూ కాషాయ వస్త్రాలను ధరించి ప్రజాక్షేమమనే దీక్ష పూనారు ఎన్టీఆర్. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ బలీయమైన శక్తిగా ఎదిగిందంటే అది ముమ్మాటికి అన్న ఎన్టీఆర్ వేసిన పటిష్ట పునాదులు, ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణం.